హలో అండి. ఈరోజు వీడియోలో క్రిస్పీ ప్రాన్స్ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తొందరగా అయిపోతుందండి. సో, ఇది చేయడానికైతే రొయ్యలనైతే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాటికి ఒకటి బ్లాక్ కలర్‌లో నరం లాంటిది ఉంటుంది. దాంట్లో అయితే మనం తింటుంటే ఇసుక తగులుతుంది. ఇలా చిన్నగా ఘాటు పెట్టేసి దాన్నైతే తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ రొయ్యల్లో రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం అయితే వేశానిక్కడ. ఒక 3/4 కేజీ దాకా ఉంటాయి ఈ రొయ్యలు. కారంకి బదులు మిరియాల పొడైనా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక అరగంట సేపైనా ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ముక్కకి కాస్త ఉప్పు, కారం పట్టుకుంటాయి. అది మ్యారినేట్ అయ్యేలోపు బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేద్దాము. ఒక 4 బ్రెడ్ ముక్కల్ని ఇలా తుంపేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక 2, 3 సార్లు తిప్పామంటే ఇదిగోండి ఇలా పొడి పొడిగా మంచిగా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరో ప్లేట్లో అరకప్పు మైదా తీసుకొని పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేయాలి దాంట్లో. కారంకి బదులు మిరియాల పొడి కూడా వేయొచ్చు, పెప్పర్ పౌడర్. దీంట్లో నీళ్ళేమీ వేయకూడదండి. అలాగే పొడిగానే ఉంచి కలపాలి. అలాగే ఒక గుడ్డు కూడా ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా బీట్ చేయాలి. ఇవన్నీ రెడీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఇంకా ఆ రొయ్యలనైతే మైదాలో వేయాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. ఇలా ఒక్కోటి విడివిడిగా వేయాలి. కాస్త పెద్ద సైజు రొయ్యలతో అయితే తొందరగా అయిపోతుందండి. ఇంకా వీటికి మైదా మంచిగా కోట్ అయ్యేదాకా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా రొయ్యలన్నింటికి మైదాని మంచిగా కోట్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. స్లోగా జెంటిల్‌గా ప్రెస్ చేయాలి. ఇలా కోట్ చేసుకున్న రొయ్యలన్నింటినీ ఒక ప్లేట్లోకి సపరేట్‌గా పెట్టుకోవాలి. కొంచెం దులిపినట్టుగా ఇట్లా షేక్ చేస్తూ మనము సపరేట్ చేయాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా అతుక్కున్నది ఉంటుంది కదా, అది పడిపోతుంది. నేనైతే 2 బ్యాచులుగా చేశాను. ఫస్ట్ కొన్ని, తర్వాత కొన్ని చేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశా కాబట్టి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ఈ రొయ్యల్ని ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్‌లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో రోల్ చేయాలి. చేతికి అంటుకోకుండా పైనుండి మనము బ్రెడ్ క్రమ్స్ అనేది వేసి దాన్ని మంచిగా రోల్ చేసుకొని లైట్‌గా ప్రెస్ చేయాలి. ఇదిగోండి మిగతా రొయ్యలన్నింటినీ కూడా అలాగే ఎగ్‌లో డిప్ చేసి తర్వాత బ్రెడ్‌లో ఇలా రోల్ చేసుకొని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. గంట తర్వాత అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. ఎక్కువ వేడెక్కకూడదండి. లైట్‌గా వేడెక్కంగానే మీడియం హీట్‌కి రాంగానే ఇంకా రొయ్యలనైతే ఆయిల్‌లో వేసేయాలి. మరీ వేడైతే నూనె ఎక్కకూడదండి. పైన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఊరికనే మాడిపోతాయి. మీడియం హాట్‌కి రాగానే ఇంకా రొయ్యలన్నింటినీ డీప్ ఫ్రైకి బ్యాచ్‌లో ఎంత పడతాయో అంతవరకు వేసి ఫ్రై చేసుకోండి. ఒక 4-5 మినిట్స్ అయితే టైం పడుతుందండి మనకి అవన్నీ వేగడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనకి మైల్డ్‌గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్ వేసాం కాబట్టి ఎక్కువ మసాలాలు, స్పైసెస్ ఏమీ లేకుండా ఒక 4, 5 నిమిషాల్లో మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా వేయించామంటే క్రిస్పీ ప్రాన్స్ అయితే మంచిగా రెడీ అయిపోతాయండి. ఇంకా మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంటాయి. నూనె అయితే మరీ హైలో పెట్టకూడదండి, ఊరికనే మాడిపోతాయి. బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, సో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. కెచప్‌తో కానీ ఊరికనే తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.